కూడా మీకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి అభివృద్ధి చైర్మన్ మరియు పాయకరావుపేట వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు చిక్కాల రామారావు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జిల్లా పబ్లిక్ వింగ్ ప్రచారం అధ్యక్షులు పార్టీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో రామారావు బర్త్డే వేడుకల అభిమానులు వైసీపీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక వై జంక్షన్ వద్ద దగ్గుపల్లి సాయిబాబా ఆఫీస్ నందు నిర్వహించిన చిక్కాల జన్మదిన వేడుకల్లో భాగంగా దగ్గపల్లి సాయిబాబా జెడ్పీటీసీ లంక సూరిబాబు, ఎంపీపీ ఇసరపు పార్వతి, తాతారావు, ఉప సర్పంచ్ జగత భవానీ, శ్రీనులు చిక్కాల బర్త్డే కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృద్ధులకు పాలు రొట్టెలు, పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కొంకిపూడి రామకృష్ణ, జున్నకుటి సూరిబాబు, వార్డు మెంబర్లు కొప్పిశెట్టి మోహన్, పిరాది రాజు, తుమ్మలపల్లి సతీష్, లావేటి కృష్ణవేణి, సన్యాసిరావు, జగత, భారతి, శ్రీను, వైసీపీ మహిళా నేతలు శ్రీదేవి, సుందర్లత, సీతారత్నం, సీనియర్ నేతలు నెలపర్తి నాగరాజు, మేడికొండ నరసింహమూర్తి, డాక్టర్ ఉమా మహేశ్వరరావు, గుల్లా నాగు, దాడి సురేష్, కాళ్ళ నూకరాజ్ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ లంక సూరిబాబు, టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా మీడియాతో మాట్లాడారు. రెండు జిల్లాల వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ మరియు పాయకరావుపేట మండలాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు చిక్కాల రామారావు గారి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా గౌరవనీయులు జిల్లా ప్రచార వింగ్ అధ్యక్షుడు సాయిబాబా గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. అదే పందలో ఈవినింగ్ సాయంత్రం పెంటకోట వారి నివాస స్థలం పెంటకోటలో కూడా మరొకసారి కేక్ కటింగ్ జరుగుతుంది. దానికి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వస్తున్నారు. ఈవేళ రామారావు గారు మా మండలంలో కాకుండా నియోజకవర్గంలోని అందరి మనసులో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అలాంటివి. ఎందుకంటే ఒకళ్ళు అనుకూలంగా ఎమ్మెల్యే గారు మన అనుకూల సమయంలో లేకపోయినా వారు ఏరేపల్లిలో ఉన్నవారికి చిక్కాల రామారావు గారే మాకు చాలా విషయాల్లో ఆయన మా ప్రజలకు అందరూ సహకరించడం, వారి యొక్క అవసరాలు కూడా తీర్చడం జరగడం వలన ఆయనకి ఈవేళ మన జిల్లాలో మంచి పేరు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకమైన స్థానం ఉంది రామారావు గారు. నేనేం కోరుకుంటున్నానంటే ఎవరో కూడా ఇప్పుడు కూడా పదవులు ఆశించకూడదు. పదవే మనల్ని వరించాలి. పదవి ఎప్పుడు కూడా ఒక మనిషిని వరించాలి తప్ప నాకు పదవి కావాలని అనుకుంటాను. అలా వరించినటువంటి నెంబర్ 1 స్థానం ఉన్నటువంటి వారు చిక్కాల రామారావు. ఆయన కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఏమేమి పదవులు ఆయనకు సూటబుల్ అవుతాయో ఆ పదవులన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పదవి ఎప్పుడు కష్టాన్ని ప్రతిఫలంగానే పదవులు ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చిక్కాల రామారావుకి పదవి ఇచ్చారు మాకు ఎవరైనా అనుకోకూడదు. కష్టమే. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే మాకు ఇన్ఛార్జ్గా అప్పచెప్పారో జోగులు గారిని, ఇవాళ రామారావు గారి కష్టం మీద ఆధారపడి వారికి గెలవలసి వస్తుంది. మేమందరం కూడా రామారావు గారిని మేము అందరం కోరుతాం. ఈ విషయంలో ఇందాక మా సాయిబాబా గారు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చిక్కాల రామారావు వెంటుంటే గెలుపు తజ్జమైనటువంటి నినాదం ఒకటి మా పాయరపల్లి వరకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా కంబాల జోగులు గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి పాల్గొగా ఇస్తాం రామారావు గారి ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ. మన మండల అధ్యక్షులు మరియు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అయితే ఆయన సాయంత్రం 5 గంటలకి ఆ స్వగ్రామమైన పెంటకోటలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే అభిమానులు ఈరోజు మన వైజాగ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మండలం అయినటువంటి మన జిల్లా ప్రచార అధ్యక్షుడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక జెడ్పీటీసీ అయినటువంటి లంకా సూరిబాబు గారిని, అలాగే మన ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు గారు, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జగతా శ్రీనివాస్ భవానీ గారు కూడా ఇచ్చేసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చిక్కాల రామారావు గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన పిలిస్తే పలికే వ్యక్తి, రైతు బాంధవ్యుడు. ఏదైనా విషయాన్ని మనం అడిగిన వెంటనే స్పందించి
ఆ కార్యక్రమం పూర్తి చేయగల సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే ఈరోజు మన చిక్కాల రామారావు గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో విషయాల్లో పేదలకేటి అలాగే గంటకోట గ్రామంలో ఉన్నటువంటి ఫిషర్మ్యాన్స్ గేటి మన నియోజకవర్గ స్థాయిలో కూడా ఎవరికైనా ఏమైనా ఇటు హాస్పిటల్ కానీ విద్యలో కానీ ఇటు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఏ పని ఉన్నా సరే వెంటనే ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే ఆయన ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి వెంటనే స్పందించే ఏకైక వ్యక్తి మన చిక్కాల రామారావు గారు. అందుకే ఆయన గుర్తించారు, పార్టీ గుర్తించి వైఎస్ఆర్ పార్టీలో అనేక పదవులను ఆయనకి వరిస్తున్నాయి. ఆయన ఏ పదవి కూడా ఆశించుకుంటూ ఉన్నా సరే మన లంకాసూరు వారు చెప్పినట్టు పదవులే ఆయనకి అలంకారంగా ఆయన పదవులు అడగకపోయినా ఇచ్చే పై నాయకులు ఆయన మనలు పొంది ఉన్నాడు. ఆయన అలాంటి మంచి వ్యక్తి పుట్టినరోజుకి ఈరోజు పాయకరాపేటలో ఉన్నటువంటి మహిళలు కానీ మా వైఎస్ఆర్ పార్టీకి అభిమానులు కానీ పెద్ద ఎత్తున మన పార్టీ ఆఫీసర్కి వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిక్కాల రామారావు గారు అభిమానించే వ్యక్తులుగానే ఈరోజు మేమందరం కూడా ఇలాగ హాస్పిటల్లో పళ్ళు పాలు అలా రోగులకు పంచిపెట్టడం కూడా జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా పార్టీని ప్రతిష్టం చేసి ఇంకా రేపు రాబోయే ఎలక్షన్లో విజయడంకా మోగించడానికి ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పేసి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కూడా హామీ ఇస్తున్నాం. ఆయన కూడా ఎన్నో మంచి కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ ఆశీస్సులు పొందాలని, ఆయన మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని చేకూరాలని, ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి మా నియోజకవర్గ పాయకరాడు మండలం మా పక్క పాయకరాడు టౌన్ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.